గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షో. ఒక లాంగ్ వీకెండ్ తర్వాత మార్కెట్స్ ఇవాళ తిరిగి ప్రారంభం కాబోతున్నాయి. ఏషియన్ క్యూస్ ప్రస్తుతానికి పాజిటివ్ గానే ఉన్నాయి. ఇన్ఫాక్ట్ చైనీస్, హాంకాంగ్, తైవానీస్ ఈ మూడు మార్కెట్స్ ఇవాళ కూడా రెస్ట్ తీసుకుంటున్నాయి. అక్కడ లోకల్ హాలిడే ఏదో ఇవాళ ఉన్నట్లుగా తెలుస్తుంది. అలాగే ఎస్జీఎక్స్ నిఫ్టీ ప్రస్తుతం సింగపూర్ స్టాక్ ఎక్స్చేంజ్ లో నిఫ్టీ 35 పాయింట్ల లాభంతో ట్రేడ్ అవుతుంది 5340 దగ్గర. గత వారం పరిస్థితి గమనిస్తే గత వారం జరిగిన 4 ట్రేడింగ్ సెషన్స్ లో 2 సెషన్స్ లాభాలతో మరొక 2 సెషన్స్ నష్టాలతో ముగిశాయి. ఫ్రైడే రోజు సర్ప్రైజ్ ర్యాలీ తర్వాత మొత్తం మీద గత వారం సెన్సెక్స్ 48 పాయింట్లు లాభపడింది. ఎఫ్ఐఎస్ లాస్ట్ వీక్ కూడా 1873 కోట్ల రూపాయల మేరకు కొనుగోళ్లు జరిపారు. ద్రవ్యోల్బణం రోజు రోజుకు పెరుగుతూ ఉండడం తప్ప మార్కెట్స్ లో షార్ట్ టర్మ్ నెగిటివ్ ఫ్యాక్టర్స్ అంతగా కనపట్లేదు. అయితే 9 వారాలుగా అప్ ట్రెండ్ కొనసాగుతుంది కాబట్టి ఇక్కడ ట్రెండ్ రివర్స్ అయ్యే అవకాశాలు కూడా లేకపోలేదు అని గుర్తుంచుకోవాలి. అయితే గత వారం న్యూ హైస్ ని టచ్ చేసింది, 2 ఇయర్ హైని ఆల్మోస్ట్ టచ్ చేసింది కాబట్టి మార్కెట్ మేజర్ ట్రెండ్ బుల్లిష్ గా ఉందని కూడా అనుకోవచ్చు. సో అనలిస్ట్ సాధారణంగా ప్రదర్శించే గోడ మీద పిల్లి వైఖరిని మార్కెట్స్ ప్రస్తుతం అవలంబిస్తున్నాయి. ఈ నెల 13 నుంచి ఇన్ఫోసిస్ Q4 రిజల్ట్స్ తో పెద్ద కంపెనీల రిజల్ట్స్ ప్రారంభమవుతాయి. ఐటీ స్టాక్స్ లో మాత్రం కొంత బేరిష్నెస్ కొనసాగే అవకాశం కనిపిస్తుంది. రూపీ ఎప్రిసియేషన్ ఫ్యాక్టర్ వల్ల కావచ్చు, రిజల్ట్స్ కు ముందు సాధారణంగా ఉండే ఒక కాషస్ అప్రోచ్ వల్ల కావచ్చు, మొత్తం మీద ఐటీ స్టాక్స్ లో కొంత బేరిష్నెస్ ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ వారంలో. ఇక మార్కెట్ సంబంధించిన మరిన్ని అంశాలను టచ్ చేసేందుకు, విశ్లేషించేందుకు అనలిస్ట్ కుటుంబరావు గారు, శేషు గారు సిద్ధంగా ఉన్నారు. సో కుటుంబరావు, ఈ పరిస్థితుల్లో నిఫ్టీ కావచ్చు లేదా బ్రాడ్ మార్కెట్ కావచ్చు, ఎటువంటి పాజిటివ్ లేదా నెగిటివ్ ఫ్యాక్టర్స్ కనిపిస్తున్నాయి మీకు? పాజిటివ్ ఫ్యాక్టర్స్ అంటే 2 అండి. కార్పొరేట్ ఎర్నింగ్స్ ఎట్లా ప్యాన్ అవుట్ అవుతాయి అనేది చూడాలన్నమాట. ఎందుకంటే ఎర్నింగ్ సీజన్ పైన చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి అడ్వాన్స్ ట్యాక్స్ నెంబర్స్ వలన. కాబట్టి పాజిటివ్ సర్ప్రైజెస్ ఉంటే గనక మార్కెట్స్ కరెంట్ లెవెల్స్ నుంచి కూడా కాస్త స్టీమ్ గెయిన్ చేసి హయ్యర్ లెవెల్స్ సీక్ చేయొచ్చు అని చెప్పేసి అని అనుకుంటున్నాను. నెగిటివ్ ఫ్యాక్టర్స్ అంటే మాన్సూన్ ప్రిడిక్షన్ కూడా డ్యూ అనమాట. మేబీ విత్ ఇన్ నెక్స్ట్ ఫోర్ట్ నైట్ ఆర్ 2 fortnights లో మాన్సూన్ ప్రిడిక్షన్ వస్తుంది. ఎందుకంటే ఈసారి మాన్సూన్ మోర్ దాన్ ఎవర్ మోర్ క్రిటికల్ అనమాట. ఎందుకంటే లాస్ట్ టైం మనం చూసాం ఫుడ్ ఇన్ఫ్లేషన్ ఎట్లా గ్యాలప్ అయిందో. కాబట్టి ఈసారి మాన్సూన్ బాగుంటుంది అని అంటే కనుక ఓన్లీ కమాడిటీ ఇన్ఫ్లేషన్ ఒక్కటే ఉండొచ్చు అనమాట. దట్ ఈస్ మెటల్ ప్రైజెస్ కానీ, క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ కానీ ఇవన్నీ పెరగటం చూస్తున్నాం రీసెంట్ టైంలో. కాబట్టి ఆ ఇన్ఫ్లేషన్ తప్పితే ఫుడ్ గ్రెయిన్ ఇన్ఫ్లేషన్ ఉండకపోవచ్చు అని చెప్పేసి అని అనుకోవచ్చు మనం. అయితే ఒకటి, ఇప్పుడు బంపర్ క్రాప్ ఏదైతే రబీ సీజన్లో వచ్చిందో, గవర్నమెంట్ అగ్రెసివ్ పర్చేజెస్ వీట్ అండ్ రైస్లో చేస్తున్న తీరు చూస్తూ ఉంటే ఈవెన్ నార్మల్ మాన్సూన్ ఆర్ జస్ట్ బిలో నార్మల్ మాన్సూన్ వచ్చినా కూడా సరే మార్కెట్కి యాక్సెప్టబుల్ అనమాట. నౌ ఇట్ ఈస్ మోర్ అప్ ఆన్ కంపెనీ ఎర్నింగ్స్ అనమాట. సర్ప్రైజెస్ ఇస్తే కనుక మార్కెట్ పెరుగుతుంది. అండ్ ఒకటి మనం చూడాలి, ఇన్ఫ్యాక్ట్ ఏదన్నా కంపెనీ నెగిటివ్ సర్ప్రైజ్ ఇచ్చినా కూడా మార్కెట్ చాలా షార్ప్గా పనిష్ చేయడానికి కూడా ప్రిపేర్డ్గా ఉంది. కాబట్టి ఇన్వెస్టర్స్ అప్రమత్తంగా ఉండాలి. లార్జ్ స్టాక్ స్పెసిఫిక్ మూవ్మెంట్స్ ఉంటాయి అని చెప్పేసి అని అనుకుంటున్నాను. నిఫ్టీ వరకు వస్తే కనుక 5240 దగ్గర స్ట్రాంగ్ బేస్ ఫామ్ అయిందండి. 5240 కింద క్లోజింగ్ బేసిస్లో డిప్ అవుతూ ఉంటేనే లాంగ్ పొజిషన్స్ నుంచి ఎగ్జిట్ కావచ్చు, షార్ట్ టర్మ్ లాంగ్ పొజిషన్స్ నుంచి. అదర్వైజ్ కనుక డెఫినెట్లీ హోల్డ్ చేయమంటాను. సెకండ్ మేజర్ సపోర్ట్ బిలో 5240 ఇస్ 5150 అనమాట. అబోవ్ మాత్రం 5330, 5350 బ్యాండ్ కనుక క్రాస్ అవ్వగలిగి క్లోజింగ్ బేసిస్లో 5350 పైన ఉంటే కనుక వీఆర్ ఇన్ ఫర్ షార్ప్ ర్యాలీ ఇన్ దిస్ ఏప్రిల్ సీజన్ ఆల్సో అని చెప్పేసి అని అనుకుంటున్నా. మేబీ 5440 to 5460 వరకు కూడా నిఫ్టీ ర్యాలీ అవ్వచ్చు అని చెప్పేసి అని. ఓకే అండి. అలాగే పాట్నీ కంప్యూటర్స్ ప్రమోటర్స్ ఇన్ టాక్స్ టు సెల్ స్టేక్ అన్న వార్తలు వస్తున్నాయి. సో ఈ స్టాక్ ను ఇవాళ మనం స్టాక్స్ టు వాచ్ లిస్ట్ లో పెట్టుకోవచ్చు. అలాగే ముంద్రా పోర్ట్, మెకనలీ భారత్ సంబంధించి భారీ ఆర్డర్ వచ్చిందన్న వార్తలు మార్కెట్లో ఉన్నాయి. అలాగే ఎంఎస్కే ప్రాజెక్ట్స్, రిలయన్స్ ఇన్ఫ్రా ఇవన్నీ స్టాక్స్ టు వాచ్ లిస్ట్ లో పెట్టుకోవచ్చు. ఇక నుంచి ఐసిఐసిఐ, హెచ్డిఎఫ్సి బ్యాంకులను మనం ఫారిన్ బ్యాంక్స్ గా ట్రీట్ చేయొచ్చు బహుశా. ఎందుకంటే గవర్నమెంట్ నో ఫర్దర్ చేంజెస్ ఇన్ ఇట్స్ పాలసీ ఆన్ ఓవర్సీస్ ఇన్వెస్ట్మెంట్స్ అన్న కారణంతో ఓవర్సీస్ ఇన్వెస్టర్స్ ఇప్పటికే 51% పైగా స్టేక్ ను ఈ బ్యాంక్స్ లో హోల్డ్ చేస్తున్నారు. సో దే ఆర్ నో మోర్ ఇండియన్ బ్యాంక్స్, ఇవి ఫారిన్ బ్యాంక్స్ కింద మనం కన్సిడర్ చేయొచ్చు అంటూ కొన్ని వార్తలు వస్తున్నాయి. అలాగే శేష్ గారు, మార్కెట్స్ కు కుటుంబరావు చెప్పినట్లుగా 5200 దగ్గర సపోర్ట్ లభిస్తుంది, స్ట్రాంగ్ సపోర్ట్. అలాగే 5330 దగ్గర రెసిస్టెన్స్ కనపడుతోంది నిఫ్టీకి. సో ఎక్కడ బ్రేక్అవుట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి? అంటే ఇప్పుడు ఇంట్రెస్టింగ్ గా పాజిటివ్ గా ఉందండి. ఎక్కడ బ్రేక్అవుట్ వస్తుంది అనేది చెప్పడం అయితే ఇప్పుడైతే 70% కొంచెం పాజిటివ్ గా బ్రేక్అవుట్ రావడానికి అవకాశం ఉంది ఈ రోజు రేపట్లో.
ఎందుకంటే యూఎస్ మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత కూడా యూఎస్లో జాబ్ డేటా కానీ తర్వాత అదర్ జీడిపి గ్రోత్ ఓరియంటెడ్ డేటాస్ అన్ని కూడా చాలా స్ట్రాంగ్ రావడం దీనికి కారణం. అయితే ఇక్కడ ఒకటి గమనించాలి, గత కొన్ని రోజులుగా కొన్ని నెలలుగా యూఎస్ మార్కెట్ కంటిన్యూస్ గా పెరుగుతుంది. అయితే అక్కడ ఎనలిస్ట్ చెప్పడం ఒక డబుల్ ఇంత ఫాస్ట్ గా గ్రోత్ ఒక 5% గ్రోత్ ఒక క్వార్టర్లో రావడం అనేది చాలా చాలా సర్ప్రైజ్ అవుతున్నారు. అక్కడ ఒక డబుల్ డిప్ రావడానికి కూడా అవకాశం ఉందని అక్కడ లోకల్ గా ఎనలిస్టులు మనకి యూఎస్ నుంచి వాళ్ళ ఎనాలిసిస్ బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఏదైనా కూడా ఏంటంటే ఇక్కడ ఈ లెవెల్లో కొంచెం కాషియస్గా ఉండాలి. ఇంకోటి లాస్ట్ ఫ్రైడే ఒక ఇంట్రెస్టింగ్ ఏంటంటే క్రూడ్ ఆయిల్ బ్రేక్అవుట్ వచ్చింది. క్రూడ్ ఆయిల్ బ్రేక్అవుట్ 82 దాటి ఎబో ఉంది కాబట్టి ఇక్కడ నుంచి కొన్ని స్టాక్స్ క్రూడ్ ఆయిల్ కి సంబంధించిన అంటే రిలయన్స్ కానీ ఓఎన్జీసీ లాంటి వాటిలో కొంత అప్ ట్రెండ్ ఉండే అవకాశం ఉంది. ఒకవేళ క్రూడ్ ఆయిల్ ఇదే 82 ఎబో కానీ కంటిన్యూ అయితే వీళ్ళు కొంచెం మార్జిన్స్ పెరిగే అవకాశం ఉంది. ఒక నెక్స్ట్ ఈ క్వార్టర్ కాకుండా నెక్స్ట్ క్వార్టర్. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటే ఏదైనా కూడా ఏంటంటే మార్కెట్ ఏంటంటే ఒక ఇంట్రెస్టింగ్ లెవెల్స్ లో ఉంది. 5300 అనేది గత ఒక 3-4 సార్లు అక్కడి నుంచి వచ్చి మార్కెట్ రివర్స్ కావడం చూసాం. ఒకవేళ ఈసారి కానీ ఒకవేళ 5300 పైన సస్టైన్ కాలేదంటే మాత్రం మార్కెట్లో మళ్ళీ 5200 లెవెల్స్కి వచ్చి అక్కడ కొంచెం సపోర్ట్ తీసుకునే అవకాశం కూడా కనపడుతుంది. ఇంకోటి రిజల్ట్ సీజన్ కాబట్టి ఏంటంటే మార్కెట్ కొంచెం వెయిట్ చేస్తాయి రిజల్ట్ వరకు. అట్లీస్ట్ ఇన్ఫోసిస్ రిజల్ట్ వరకు మాత్రం మార్కెట్స్ ఒక 100 పాయింట్స్ రేంజ్లో ఉంటాయి. అంతకుమించి పెద్దగా అప్ ట్రెండ్ ఉండే అవకాశం లేదు. ఏదైనా కూడా ఏంటంటే ఒక ఇన్ఫోసిస్ రిజల్ట్ తర్వాత కొంచెం మార్కెట్ ఒకవేళ ఏమాత్రం నెగిటివ్ వచ్చినా కూడా కొంచెం మార్కెట్ నెగిటివ్ తీసుకుంటుంది. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితిలో కొంత నెగిటివ్ కూడా ఏంటంటే మార్కెట్లో హెవీగా సెల్ ఆఫ్లో ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఇంతకుముందు కుటుంబరావు గారు చెప్పినట్టు కాషియస్గానే ఉండాలి. ఏదైనా కూడా 5200 పైన ఉన్నంతకాలం నిఫ్టీకి పెద్ద భయపడాల్సిన అవసరం లేదని అనుకోవచ్చు. ఓకే అండి. వెల్స్పన్ గుజరాత్ సౌదీ అరేబియాకి చెందిన ఒక కంపెనీని బై చేస్తుంది, ఎక్వైర్ చేస్తుందన్న వార్తలు మీడియాలో ఉన్నాయి. సో ఆ కంపెనీకి సంబంధించిన మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీ కూడా 3 లక్షల టన్నుల వార్షిక సామర్థ్యంతో పైప్స్ తయారు చేసే కంపెనీ ఇది. సో ఈ స్టాక్ కూడా ఇవాళ బహుశా ఈ న్యూస్తో కొంత అప్ ట్రెండ్ ప్రదర్శించే అవకాశం ఉంది. అలాగే భారతీ ఎయిర్టెల్ కూడా ఒక కొత్త ప్లాట్ఫామ్ను డెవలప్ చేస్తుంది అన్న వార్తలు బిజినెస్ స్టాండర్డ్లో కనిపిస్తున్నాయి. సో ఇవన్నీ ఆయా స్టాక్స్ సంబంధించి పాజిటివ్ లేదా నెగిటివ్ ఇంపాక్ట్ చూపించే అంశాలు. ఇప్పుడు కొంతమంది కాలర్స్